నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం ప్రక్రియను వేగవంతం చేయాలి. భీమవరంలో అధికారులను ఆదేశించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. తనకు తెలుగుదేశం అభ్యర్థి ఆర్మిలిని గెలిపించాలని కోరుతూ విస్తృతంగా ప్రచారం చేసిన పార్టీ శ్రేణులు. ఆధ్వర్యం వహించిన రాధాకృష్ణ సతీమణి కృష్ణ తులసి. తణుకు పైడిపర్రులో పక్షుల కోసం చలివేంద్ర కేంద్రాన్ని ఏర్పాటు చేసిన ఉమర్ ఆలీషా ఆధ్యాత్మిక పీఠం. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ప్రచారాన్ని ముమ్మరం చేసిన జనసేన వైసీపీ అభ్యర్థులు. ఇంటేంటా పర్యటించిన బొలిశెట్టి సత్యనారాయణలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిని చెందేందుకు ఎన్డీఏ కూటమి గెలుపు అత్యవసరం. పాలకులలో ప్రకటించిన తెలుగుదేశం అభ్యర్థి డాక్టర్ రామానాయుడు. వైసీపీ మేనిఫెస్టో వివరాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లిన ఆచంట ఎమ్మెల్యే అభ్యర్థి చెరుకువాడ, ఎంపీ అభ్యర్థి ఉమాబాలలు. నిడదవోలు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన వైసీపీ జనసేన అభ్యర్థులు శ్రీనివాస్ నాయుడు, కందులలు. రాష్ట్రంలో చంద్రబాబు పాలన కోసం ఎదురు చూస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఆయన్విల్లి మండలంలో పేర్కొన్న అమలాపురం తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి హరీష్ మధుర్. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామికి నెల్లూరుకు చెందిన ఎవర్మార్క్ సంస్థ బహుకరించిన 155 గ్రాముల బంగారు కిరీటం. అభినందించిన గ్రామ ప్రజలు, ఆలయ అధికారులు. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం నిర్వహించే ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సుమిత్ కుమార్ గాంధీ సంబంధిత అధికారులను ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం కలెక్టరేట్లో నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులతో నామినేషన్ల ఉపసంహరణ అనంతరం చేపట్టాల్సిన చర్యలపై ఆదివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన పాల్గొని సమీక్షించారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ అనంతరం పోటీలో ఉన్న స్వతంత్ర అభ్యర్థులకు గుర్తులు కేటాయింపు చేసి వెంటనే తెలియపరచాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ సివి ప్రవీణ్ ఆదిత్య, జిల్లా రెవెన్యూ అధికారి జె ఉదయ భాస్కర్ రావు, జిల్లాలోని నియోజకవర్గాలకు చెందిన రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రమైన భీమవరాన్ని రాబోయే రోజుల్లో స్మార్ట్ సిటీగా తయారు చేస్తారని ఈ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. భీమవరంలోని పలు ప్రార్థనాలయాలను ఆదివారం సందర్శించి అనంతరం మాట్లాడారు. అభివృద్ధి, సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వనంత సంక్షేమాన్ని ప్రతి ఇంటికి అందించామని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు పాల్గొన్నారు. భీమవరం పట్టణాన్ని అభివృద్ధి చేసి పేద సాధులకు ఎంతో ఆదరణ ఇచ్చినటువంటి వ్యక్తులుగా మేము సంతోషిస్తున్నాము. అలాగే వారు కొనసాగే భాగ్యం మీ చిత్తాన్ని బట్టి వారికి అనుగ్రహించి మీ నామాన్ని మహిమపరచుకోమని. చేయాలని చెప్పారు. అలా ప్రార్థన చేశాం. మాకు ఎమ్మెల్యేగా మీరు ఇచ్చినటువంటి మాకు అత్యంత ప్రియులు గౌరవనీయులు గ్రంథి శ్రీనివాస్ గారిని బట్టి నీకు వందనాలు. కేంద్రంలో అధికారం చేపట్టబోయేది ఇండియా కూటమి అని భీమవరం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అంకిం సీతారాం తెలిపారు. భీమవరంలోని 2వ పట్టణ పరిధిలో ఆదివారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఈ పార్టీతోనే సాధ్యమని అన్నారు. వచ్చే నెల 13న జరగబోయే ఎన్నికలలో హస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సోము నాగకేశవబాబు, జిల్లా స్టూడెంట్ అధ్యక్షులు చింతకొండ మహేష్, రాష్ట్ర కార్యదర్శి దుండి రవివర్మ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చామమ్మా, జనసేన, బీజేపీ మద్దతుతో తణుకు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణకు మద్దతుగా ఆయన సతీమణి కృష్ణ తులసి ఆదివారం పట్టణంలో ప్రచారం చేశారు. ఈ మేరకు వీరభద్రపురం 15వ వార్డులో పర్యటించి ప్రజలను కలుసుకుని ఓట్లు అభ్యర్థించారు. తణుకులో తెలుగుదేశం, నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీలు గెలుపొందడం ద్వారా రాష్ట్రానికి, దేశానికి మేలు జరగగలదని చెప్పారు.
తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి ఆర్మిల్లి రాధాకృష్ణ గారిని, అట్లాగే ఎంపీ అభ్యర్థి అయినటువంటి శ్రీనివాస్ వర్మ గారిని గెలిపించవలసిందిగా మేము ఇంటింటికి కూడా ప్రచారం చేస్తున్నాము. మరి ఎక్కడికి వెళ్ళినా కానీ మహిళలంతా కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతున్నారు. మరి అందరూ కూడా ఈ ప్రభుత్వం చేసినటువంటి అవినీతి అందరూ కూడా విసిగిపోయి ఉన్నారు. అట్లాగే మరి కరెంటు బిల్లులు అయితేనేమి, నిత్యావసర వస్తువులు అయితేనేమి మరి ఎన్నోసార్లు మరి ఎంతో పెరిగిపోయి అందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. సంక్షేమాన్ని ఇస్తున్నాము, మేము పెద్ద ఎత్తున సంక్షేమం ఇస్తున్నామని చెప్తున్నారే తప్పితే అది ప్రజలకు ఎటువంటి కూడా ఉపయోగం లేని పరిస్థితి ఈరోజు. మరి అందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. మరి అటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు తీసుకువచ్చినటువంటి మహిళా శక్తి ఈ పథకాలని మరి పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా స్వాగతిస్తున్నారు. మహిళలంతా కూడా ఒకటే చెప్తున్నారు, ఎప్పుడూ కూడా మహిళా సాధికారత అనేది ఒక తెలుగుదేశం ప్రభుత్వంతో సాధ్యమవుతుంది అని ప్రజలంతా కూడా భావిస్తున్నారు. మనకి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి నాయకత్వంలోనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, సంక్షేమం కూడా పెద్ద ఎత్తున జరుగుతుందని అందరూ కూడా భావిస్తున్నారు. ఈమె వెంట వేల్పూర్ గ్రామ మాజీ సర్పంచ్ పెనుమర్తి వెంకటలక్ష్మి, వార్డు టీడీపీ నాయకులు మల్లిపూడి ప్రసాద్, కంకిపాటి హైజాక్, జనసేన నాయకులు మల్లిపూడి నరేష్, మల్లిపూడి కుమార్లు పాల్గొన్నారు. మనిషి కన్నా ముందొచ్చిన జీవరాశులను పరిరక్షించాలనే లక్ష్యంతో విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆధ్వర్యంలో తణుకు పరిధిలోని పైడిపొరు ఆశ్రమ శాఖ భవనంలో ఆదివారం పక్షుల వేసవి విడుదలని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సంస్థ జిల్లా కమిటీ సభ్యులు వల్లూరి రామకృష్ణ మాట్లాడుతూ పక్షులను, ఇతర జీవరాశులను రక్షించుకోగలిగినప్పుడే మానవ మనుగడ మేలు జరుగుతుందని అన్నారు. దీనికోసమే పక్షులకు అవసరమైన నీటి సదుపాయాన్ని ఒకే చోట పెట్టినట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో దంగేటి రామకృష్ణ, దిర్సాల సుధాకర్, అంగస్తు దుర్గా మహాలక్ష్మిలు పాల్గొన్నారు. తణుకుకు చెందిన ఆయేషా ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ సొసైటీ అండ్ గర్ల్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మే 2 నుంచి 11వ తేదీ వరకు వేసవి ఇస్లామియా బాలికల శిక్షణ తరగతులను ఏర్పాటు చేసినట్లు సంస్థ ప్రధానోపాధ్యాయులు మొహమ్మద్ ఆలియా తెలిపారు. పట్టణ పరిధిలోని లక్ష్మీ థియేటర్ ఎదురుగా ఉన్న రంగంతోటలోని సంస్థ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడారు. విజ్ఞానాన్ని అందించే ఈ తరగతులకు సంబంధిత బాలికలు పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇది కేవలం ధార్మిక విద్యను బోధించే మద్రసాయే కాదండి, స్వచ్ఛంద సేవా సంస్థ కూడాను. దాంతో పాటుగా జమాతే ఇస్లామీ హిందులో భాగమైన గర్ల్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ GIO తరఫున సంయుక్తంగా ఈ సేవా సంస్థలో భాగంగానే మే 2వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు కూడా ఈ శిక్షణ కార్యక్రమాలు జరుగుతాయి. అయితే ఈ తరగతులలో కేవలం ధార్మిక విద్య కాకుండా దాంతో పాటుగా నేడు సమాజంలో బాలికలలో ముఖ్యంగా పొడబడుతున్న స్టూడెంట్స్లో పొడబడుతున్న నైతిక విలువలతో పాటుగాను వారికి వ్యక్తిత్వ వికాసం అనే వర్క్షాప్స్ కూడాను జరిపి ఈ శిక్షణ తరగతులు ఉంటాయి. అంటే హాస్టల్ వసతితో పాటుగా కూడాను ఇందులో వారికి గేమ్స్ ఉంటాయి, వివిధ యాక్టివిటీస్ ఉంటాయి. దాంతోపాటుగా స్పీచ్ కూడా ఎలా చెప్పాలి అనేది అది కూడా మేము శిక్షణ ఇస్తాము. ఈ వ్యక్తిత్వ వికాసం తరఫున పలు క్లాసులు కూడాను వాళ్ళకి జరుగుతాయి. పట్టణానికి ఏవైతే దగ్గరగా ఉన్నాయో గ్రామాలు, ఆ వివిధ గ్రామాల వాళ్ళు కూడాను వినియోగించుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. తణుకు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్, నిషా ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న ఉచిత వైద్య సేవా కార్యక్రమాన్ని ఈ ఆదివారం కూడా కొనసాగించి సేవలు అందించారు. ఇందులో భాగంగా ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు హుస్సేన్ అహ్మద్, జనరల్ వైద్య నిపుణులు సుంకవల్లి నీలు మహేంద్ర, పి సత్యనారాయణమూర్తులు ఇంటికే పరిమితమైన 9 మంది అనారోగ్య వృద్ధుల ఇళ్లకు సంచార చట్టం ద్వారా వెళ్లి వైద్య పరీక్షలు చేశారు. ఈ మేరకు సూచనలు, సలహాలు అందించి అవసరమైన వారికి మందులను కూడా ఉచితంగా అందజేశారు. ఈ అరుదైన ఆదర్శ సేవా కార్యక్రమానికి సంఘ కోశాధికారి అజ్జి భాస్కర్, సభ్యులు గిరిజాల నాగేశ్వరరావులు సహకరించారు. తణుకు శ్రీశ్రీ సేవా విజ్ఞాన కేంద్రం స్టడీ సర్కిల్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 29వ తేదీ సాయంత్రం 5 గంటలకు ప్రత్యూష థియేటర్ పక్కన ఉన్న మెడికల్ హాల్లో ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు ముఖ్య అతిథిగా పాల్గొని రాజ్యాంగ పరిరక్షణ కర్తవ్యాలు అనే అంశంపై మాట్లాడతారని ఈ సంస్థల ప్రతినిధి పి దక్షిణామూర్తి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. దేశ సంక్షేమం కోసం జరిగే ఈ సమావేశానికి ఆసక్తి గల ప్రజలంతా పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
తణుకు రామకృష్ణ సేవా సమితి, వివేకానంద హ్యూమన్ ఎక్సలెన్స్ సెంటర్ల సంయుక్త ఆధ్వర్యంలో హై స్కూల్, కాలేజ్ విద్యార్థులకు విజ్ఞానాన్ని అందించే లక్ష్యంతో సజ్జాపురంలోని సేవా సమితి భవనంలో వేసవి శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు సంస్థ ప్రతినిధి కోడూరి గిరీశ్వరరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మే 1 నుంచి 7వ తేదీ వరకు ఉదయం 9 గంటలకు ఆరంభించే ఈ శిక్షణా తరగతులు 11 గంటల వరకు కొనసాగిస్తామని చెప్పారు. ప్రముఖ సైకాలజిస్ట్, హిప్నోథెరపిస్ట్, యోగా ట్రైనర్ అక్కింశెట్టి రాంబాబు నిర్వహించే ఈ శిక్షణా కార్యక్రమానికి 200 రూపాయలు ఎంట్రీ ఫీజుగా నిర్ణయించినట్లు ఆయన వివరించారు. పిల్లలకు ఏకాగ్రత నైపుణ్యం, మెమరీ టెక్నిక్స్, యోగా, వ్యక్తిత్వ వికాసం, స్టోరీ టెల్లింగ్, డ్రాయింగ్ ఆర్ట్స్, క్రాఫ్ట్, కరాటే, చెస్, మ్యూజిక్ లాంటి అంశాలపై శిక్షణ ఇచ్చే ఈ తరగతులకు సర్టిఫికెట్ను కూడా అందజేయనున్నట్లు గిరీశ్వరరావు చెప్పారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఇప్పుడు ప్రకటనలు.